ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు జూలై 16వ తారీఖున ఉదయము 5:10 రేపు శుక్రవారానికి సంబంధించి 8,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఉదయము 6:30 అయిపోయాయి. ఎవ్వరూ అసలు ఊహించి ఉండరు. ఉదయం 5 గంటలకే ఈరోజు గురువారము రేపు శుక్రవారానికి సంబంధించి టోకెన్లు ఇస్తారు అని నేను కూడా అస్సలు ఆలోచన కూడా రాలేదు. పొద్దున లేచి చూసేసరికి టికెట్లు రిలీజ్ చేశారు, అయిపోయాయి కూడా. కాబట్టి రేపు శుక్రవారము మీ అందరూ శనివారానికి సంబంధించిన టోకెన్లు తెల్లవారుజామున 5 గంటల తర్వాతే ఇచ్చే అవకాశం ఉన్నది. భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీకు 5ంటికే ఇచ్చేస్తున్నారు. దయచేసి ఇది గమనించి మీ ప్రయాణాన్ని కొనసాగించగలరు. గత 4-5 రోజుల నుంచి ఉదయం 7 గంటలకి ఇచ్చారండి. కానీ ఈరోజు గురువారం రోజు ఉదయం 5 గంటలకే ఇచ్చారు. కాబట్టి రేపు శుక్రవారం కూడా 5 తర్వాత ఇస్తారు. ఎల్లుండి శనివారం కూడా 5 గంటల తర్వాత తెల్లవారుజామున మీకు ఇస్తారు. దయచేసి ఇవన్నీ తెలుసుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఇక నిన్న జూలై 15వ తారీఖున 82,255 మంది దర్శనం చేసుకున్నారు. 32,683 మంది తలనీలాలు ఇచ్చారు. 3,76,00,000 హుండీ కానుకలు, 4,43,000 మంది లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,64,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇక ఈరోజు జూలై 16వ తారీఖున వైకుంఠం కాంప్లెక్స్లన్నీ కూడా నిండిపోయి భక్తుల క్యూ లైన్ అనేది శిలాతోరణం నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దర్శన టికెట్ లేని వారు 20 నుంచి 24 గంటలు మీకు దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నది. సర్వదర్శనము శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉన్న వాళ్ళకు 7 నుంచి 8 గంటలు పట్టే అవకాశం ఉన్నది. 300, 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకు మీకు 5 నుంచి 7 గంటలు దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నది. దయచేసి తెలుసుకోండి. రద్దీ ఎక్కువగానే ఉంది. ప్రతి నెల కూడా, ప్రతి వారము, ప్రతి వీకెండ్ శుక్ర, శని, ఆది, సోమవారం రష్ ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ తెలుసుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.